మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరు కాగా శనివారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. జైపూర్ మండలంలోని ఆయా గ్రామాలకి చెందిన కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరు కాగా శనివారం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే వివేక్ లబ్ధిదారులకు చెక్కుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేసిన విధంగానే ఈసారి ₹1,00,000 పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ఒక్కొక్క పథకానికి అమలు చేయడం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్జీ పెట్టుకున్న కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులందరికీ ₹1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో మీ అందరికీ ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయబడుతున్నది. కానీ నెక్స్ట్ టైం నుంచి మన కళ్యాణ లక్ష్మి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించిందో ₹1,00,000తో పాటు ఒక తులం బంగారం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా మీకు రాదేమో ఎందుకంటే మీరు పాత కళ్యాణ లక్ష్మి స్కీమ్లో కొత్త కళ్యాణ లక్ష్మి స్కీమ్లో అందరికీ తులం బంగారం కూడా రానుంది. కానీ ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. మీకు మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రభుత్వము మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మీ అందరికీ కూడా హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ హామీలో 6 గ్యారెంటీల హామీలలో ఆల్రెడీ 2 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. మీకు అందరికీ ఇప్పుడు ఫ్రీ బస్ ట్రావెల్ నడుస్తున్నామా? బస్ ట్రావెల్ వస్తుందా? సంతోషిస్తున్నాతో పాటు అందరికీ కూడా 10 లక్షల వరకు ఎక్కడైనా మెడికల్ ట్రీట్మెంట్ మీకు ఏమా కూడా మీ అందరికీ గ్రామ సభలు పెట్టారు. ఎవరికైతే కొత్త పెన్షన్ కార్డు కావాలో, కొత్త రేషన్ కార్డు కావాలో ఇవన్నీ కూడా మీరు దాంట్లో అప్లికేషన్ పెట్టి గ్రామ సభలో పెట్టుకోవచ్చు. ఎవరికైతే అర్హత ఉందో మీకు ఇల్లుల కోసం ఇంద్రమ్మ ఇల్లులు ₹5,00,000 ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో అది కూడా అప్లికేషన్ మీరు గ్రామ సభలో పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి కార్యక్రమం అమ్మ. కొంచెం టైం అవుతుంది కానీ అందరికీ ఇందిరమ్మ ఇల్లులు కట్టుకోనికి ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తున్నా అని చెప్పి చాలా టైం అయిపోయింది. నేను మొన్న అసెంబ్లీలో కూడా మీరు చూస్తే మొట్టమొదటి నేనే అడిగిన ఏమని, ఈ రాష్ట్ర వ్యవస్థ ఏదైతే ఉందో ఆర్థిక వ్యవస్థ పైన ఒక వైట్ పేపర్ తీసుకురావాలి. అంటే మీరు చూసుకున్న అసెంబ్లీలో ఏదైతే చర్చ జరిగిందో ఇప్పటి వరకు 14 లక్షల కోట్ల రూపాయలు 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దాంట్లో 6 లక్షల ఫైల్ డిస్పోజ్ చేస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తుంది. ఆఫీసర్స్ కి కూడా స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇస్తున్నాను. ప్లీజ్ ఫాలో, ట్రై టు హెల్ప్ అందరినీ ప్రజలకు వారికి ఎంత సహాయం చేయగలుగుతారో అంత చేయాలని చెప్పి కోరుతూ, ఎక్కడైతే అవకతవకలు ఉన్నాయో ఆ అవకతవకలు కాకుండా చూడాలని కూడా ఆఫీసర్స్ అందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నాను. మళ్ళొకసారి ఒక 15-20 రోజుల తర్వాత మళ్ళొక రెవెన్యూ మీటింగ్ పెట్టుకొని ఏమైనా సమస్యలు ఉంటే మీరందరూ కూడా మళ్ళీ నాకు మీరు అప్పీల్ చేయాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను.